హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేసే వీడియో బాదం పప్పుతో బొబ్బట్లు అండి. ఎప్పుడూ ఒకే రకమైన బొబ్బట్లు కాక ఇలా కొత్తగా బాదం పప్పుతో బొబ్బట్లు చేయండి. ఇవి హెల్దీ ఫుడ్ కూడా. 1½ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అండి. నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇక్కడ బొబ్బట్లు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా మొత్తం పిండిని కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పిండిని. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 1 కప్ బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. 1½ కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పును పౌడర్ చేసుకోవాలి. 3 ఇలాచీలు యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. బాదం పప్పు పౌడరు ఇందులో మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి.
అన్ని బొబ్బట్లను ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లు రెడీ అయిపోయాయండి ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.